ఆస్తి అంతా దానికి పుట్టబోయే బిడ్డకే చెందుతుంది. నీకు పుట్టబోయే బిడ్డకి బూడిదే మిగులుతుంది. ఇంత గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళయ్యుండి కూడా నువ్వు నీ కొడుకు కలిసి చిప్ప పట్టుకొని అడుక్కు బతకాల్సి ఉంటుంది. అసలు ఎప్పుడూ నేను నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు. నువ్వే నన్ను దూరంగా ఉంచుతున్నావు. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే నేను నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను, అంతే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా భార్యవే. నీ గురించి ఆలోచించే హక్కు నాకుంది. అందులోనూ నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావు. ఈ టైంలో నీకు దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఈ విషయంలో నేను నీ మాట కూడా వినను. నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ. వాడి గురించి కేర్ తీసుకోకుండా నేనెలా ఉండగలను? కానీ దానివల్ల ఈ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి విజయ్. సమస్యలు ఎప్పటికీ ఉంటాయి జానకి. ఇది కాకపోతే ఇంకో సమస్య వస్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ నేను నీకు అన్యాయం చేయలేను. దానికి నా మనసు ఒప్పుకోదు. చెప్పాను కదా, ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నువ్వు అనవసరంగా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఇన్ని రోజులు నేను నీ మాట విన్నాను. ఇప్పటి నుంచి నువ్వు నా మాట విని తీరాలి. అర్థమైందా? అర్థమైందిలే. కానీ ఇంతకీ ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్తాను. నీ చేయి చాపు. ముందు నువ్వు చేయి చాపు. దేనికి విజయ్? చేయి చాపు జానకి. పొద్దున్న అమ్మ నందిని చేతి కట్టించింది. అప్పుడే నీకు కూడా కడితే బాగుండేది అనిపించింది. అందుకే మళ్ళీ పూజారి దగ్గరికి వెళ్ళి స్పెషల్గా పూజ చేయించి తీసుకొచ్చాను. నీకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వు మన బిడ్డ క్షేమంగా ఉండాలి జానకి. అందుకే ఈ రక్ష నీ చేతికి కట్టాను. పాపం అమ్మకి విషయం తెలియదు కదా, అందుకే నందినికి మాత్రమే తీసుకొచ్చింది. తెలుసుంటే తనే నీకు కూడా అన్ని దగ్గరుండి చేయించేది. నువ్వు చెప్పనివ్వడం లేదు గాని నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం తెలిస్తే మనకన్నా మా అమ్మ ఎక్కువ సంతోషిస్తుంది. తనే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. విషయం తెలియక అమ్మ నీకు పనులు అప్పగించి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. నువ్వు అవేవి మనసులో పెట్టుకోవద్దు జానకి. చచ్చా, నేనెందుకు అలా ఆలోచిస్తాను? అత్తయ్య గారి గురించి నాకు తెలీదా? మామూలుగానే తను నన్ను కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకుంటుంది. ఇక ఈ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడని తెలిస్తే నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వదని నాకు తెలుసు. అలాంటి అత్తయ్యని నేనెందుకు అపార్థం చేసుకుంటాను విజయ్? నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. థ్యాంక్ యూ జానకి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ రక్షణ నీ చేతి నుంచి తీసేయద్దు. నువ్వు నీ కడుపులో బిడ్డ ఎప్పటికీ క్షేమంగా ఉండాలి. ఏ పాపిష్టి కళ్ళు మీ మీద పడకుండా ఉండాలి. ఇది ఎప్పటికీ నీ చేతికే ఉండాలి.
ఆ రుద్రగాడిని ఏదో ఒకటి చేయాలి. వాడు వార్నింగ్లు భయపడే రకం కాదు. ఖచ్చితంగా వాడు మళ్ళీ జానకి మీద అటాక్ చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ముందుగా జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఆ రుద్రగాడి యూనిఫామ్ దూరం చేయాలి. దాన్ని చూసుకునే వాడంతగా రెచ్చిపోతున్నాడు. అసలు మళ్ళీ యూనిఫామ్ వాడు ఒంటి మీదకి ఎలా వచ్చింది? ఖచ్చితంగా వాడు అడ్డదారిలోనే సంపాదించుంటాడు. దాని వెనకాల ఎవరో పెద్దవాళ్ళ ఆస్తం ఉండే ఉంటుంది. అయినా ఇన్ని రోజులు అవసరం లేని యూనిఫామ్ వాడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? అంటే వాడు జానకి మీద పగ సాధించడానికి డ్యూటీలో జాయిన్ అయ్యాడా? అసలు వాడు జానకి మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నాడు? మల్లేశ్వరికి జానకి మీద పగ ఉండడంలో అర్థం ఉంది. కానీ వాడెందుకు జానకి మీద పగబడుతున్నాడు? కారణం ఏమై ఉంటుంది? అయ్యా, ఏంటి పుల్లబాబు? మీరేమనుకోనంటే మిమ్మల్ని ఓ విషయం అడుగుతానయ్యా. అడుగు పుల్లబాబు. విజయబాబు ఇంట్లో సంతోషం నింపటానికే జానకమ్మ ఆ ఇంటికెళ్ళానని చెప్పింది కదయ్యా. అవును. ఒకవేళ తను అనుకున్నట్టుగానే జానకమ్మ విజయబాబుని నందినమ్మని ఒకటి చేసిందనుకోండి, అలాగే రాజేష్ బాబును కూడా వెతికి పట్టుకొని అతన్ని మల్లేశ్వర్ని కలిపిందనుకోండి, అప్పుడు తన కోరిక ప్రకారం అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఆ తర్వాత మన జానకమ్మ పరిస్థితి ఏంటయ్యా? ఎక్కడికి వెళ్తుంది? ఎలా బతుకుతుంది? జీవితాంతం తన అలా ఒంటరిగా ఉండాల్సిందేనా? ఒంటరి జీవితం మొదలుపెట్టిన ఆడదానికి అడుగడుగున కష్టాలే ఎదురైతాయ్యా. పోనీ మన ఇంటికి వచ్చి ఉంటుందా అంటే జానకమ్మకి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. మన ఇంట్లో మహారాణిలా పెరిగిన అమ్మాయి గారికి ఇన్ని కష్టాలు పట్టడం అవసరం అంటారా? తన కోసం ఇంతమంది ఉండగా తను ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం ఏంటయ్యా? అసలు మన జానకమ్మ తన జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలయ్యా? ఒక ఆడపిల్లగా తనకి ఎన్నో ఆశలుంటాయి. అవన్నీ నెరవేర్చుకోవటానికి పోరాడాలే గాని ఎవరి కోసం తన జీవితాన్ని ఆనందాన్ని వదులుకోవాల్సిన అవసరం ఏమిటయ్యా? త్యాగం చేయటంలో తప్పు లేదయ్యా. కానీ ఒక ఆడపిల్లకి భర్త విషయంలో మాత్రం స్వార్థం ఉండి తీరాలి. ఉంటుంది కూడా. జానకమ్మ దాన్ని బయట పన్నివ్వట్లేదయ్యా. తను అలాగే ఉంటే జానకమ్మ జీవితం ఎప్పటికీ బాగుపడలేదయ్యా. జీవితంతో తను ఒంటరిగా అలా బతకాల్సి వస్తుంది. తన పరిస్థితి చూసి ఏడవాల్సి వస్తుంది. తను ఆలోచించకపోయింది. తన జీవితం గురించి మనం ఆలోచించాలయ్యా. మీకు మాత్రం తన పిల్ల పాపలతో సుఖంగా ఉంటే చూడాలని లేదా? తాతయ్య తాతయ్య అంటూ పిల్లలు ఇంట్లో సందడిగా తిరుగుతూ ఉంటే మీకు చూసి ముచ్చటపడాలని లేదా అయ్యా? ఒక్కసారి ఆలోచించండి అయ్యా. జానకమ్మ భర్తకు దూరమై ఈ లోకం చేత సూటిపోటి మాట్లాడుతూ ఒంటరి జీవితం గడపడం కరెక్టా? లేక భర్తతో సంసారం చేస్తూ పిల్ల పాపలతో హాయిగా ఉండటం కరెక్టా? మీరే నిర్ణయించుకోండి అయ్యా. జానకమ్మ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ అట్టుకోలేక బాధలో నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. నేనేదైనా తప్పు మాట్లాడుంటే నాకు క్షమించండి.
హరి, పూలబాబు మాట్లాడిన దాంట్లో తప్పులేదు హరి. మనం ఎంతసేపు జానకి చేసే మంచి పనులకి సాయం చేద్దామని ఆలోచిస్తున్నామే గాని ఏం చేస్తే జానకి జీవితం బాగుపడుతుందని ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించడానికి జానికి మనకు ఆ అవకాశం ఇవ్వాలి కదా ప్రవళిక. తనివ్వదు హరి, మనమే కల్పించుకోవాలి. పూలబాబు చెప్పినట్టు ఈ ఇల్లు పిల్లా పాపల కేరింతలతో సందడిగా ఉంటే మనకెంత ఆనందంగా ఉంటుంది. నందినికి తల్లిదండ్రుల స్థానంలో అన్నీ దగ్గరుండి చేస్తున్నాం. కాని ఆ ముచ్చట్లన్నీ జానకి విషయంలో కూడా జరిగితే ఆ సంతోషమే వేరు హరి. నిజమే ప్రవళిక, కానీ మనకు ఆ అవకాశం లేదు. జానకి ఎప్పటికీ విజయాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే జీవితాంతం తను ఒంటరిగా బతకాల్సిందేనా? చెప్పలేం. ఆ భగవంతుడి దయ తెలిసి ఏదో రోజు జానకి జీవితాన్ని దారిలో పెట్టకపోడు. కాలంతో పాటు మనం ప్రయాణం చేయడం తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం ప్రవళిక. ఆ భగవంతుడి మీద భారం వేసి జానకి జీవితం బాగుపడాలని కోరుకుందాం. అంతకుమించి మనం చేయాల్సిందేం లేదు. మనమే అలా అనుకుంటే ఎలా హరి? ఏదొక ప్రయత్నమైనా చెయ్యాలి కదా. దాని గురించి కాస్త ఆలోచించు. ఏం చేస్తున్నావు జానకి? కనిపించడం లేదా? కాఫీ కలుపుతున్నాను. ఎవరి కోసమో? నందిని కోసం. ఏ నీకు కావాలా? నువ్విస్తానంటే నేనొద్దంటానా? నాకు కూడా కాఫీ కావాలని డైరెక్ట్ గా అడగొచ్చు కదా, ఈ డొంక తిరుగుళ్ళు ఎందుకు? ఇదిగో. ఇది విజయ్ నందిని చేతి కట్టిన రక్ష కదా, మరి దీని చేతికి ఎలా వచ్చింది? అంటే విజయ్ ఎవ్వరికీ తెలియకుండా దీనికి కూడా కట్టాడన్నమాట. జానకి, దొరికిపోయావే. ఇప్పుడు చూడు, ఈ ఇంట్లో తుఫాన్ సృష్టిస్తాను. దాని ధాటికి నువ్వు కొట్టుకుపోతావు. నందిని, నందిని, నందిని! ఏంటక్క, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఓ, ఇది నీ చేతికే ఉందా? నా చేతికి కట్టింది నా చేతికి కాకుండా ఇంకెక్కడుంటుంది? అయినా దీనికైనా అంత కంగారుగా డోర్ బద్దలు కొట్టింది? దీనికైనా అంటావేంటి నందిని? నేనెందుకింత కంగారు పడ్డానో తెలుసా? ఈ దారం విజయ్ నీకు రక్షగా కట్టాడు కదా? అవును. మరి ఇలాంటిదే జానకి చేతికి కూడా ఉందేంటి? ఏంటక్క నువ్వనేది? నిజం నందిని, ప్రామిస్. సేమ్ టు సేమ్ జానకి చేతికి కూడా ఇలాంటిదే ఉంది. కావాలంటే రా చూపిస్తాను. వద్దక్క, నువ్వు చెప్పింది నిజమైతే నేను తట్టుకోలేను. అలా అని జరిగిన ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకుంటావా? ఏంటి నందిని నువ్వు ఇలా మారిపోయావు? అత్తయ్య విజయ్తో నీ చేతికి ఈ దారం కట్టమన్నప్పుడు ఏం చెప్పింది?
ఇది దేవుడికి పూజ చేయించి తీసుకొచ్చిన దారం. ఇది భర్త భార్య చేతికి కడితే వాళ్ళ మధ్య బంధం బలంగా ఉంటుంది, మనస్పర్ధలు ఉన్నా తొలగిపోయి వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు అని చెప్పిందా లేదా? మరి ఇప్పుడు ఇదే దారం, ఇలాంటి దారమే జానకి చేతుకుందంటే ఏంటర్థం? విజయ్ నీతో పాటు జానక్ కూడా కట్టాడనేగా? జానకిని కూడా భార్యలా ఫీల్ అవుతున్నాడనేగా? నాకైతే ఇది టూ మచ్ అనిపిస్తుంది నందిని. ఎవరినో ఒకరిని భార్యలా ఫీల్ అయ్యి వాళ్లతో కాపురం చేయాలి గాని ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తే ఎలా? విజయ్ కూడా తెలివైన వాడే నందిని. ఇటు నీతో భర్తగా నటిస్తున్నాడు, అటు జానకి దగ్గర జీవిస్తున్నాడు. ఇలా అయితే కష్టమే. అందులోనూ నువ్వు ఇలా కామ్గా ఉంటే ఇంకా కష్టం. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. నాకే వార్నింగ్ ఇస్తావా జానకి? ఇప్పుడు నీకు నందినికి మధ్య వార్ సృష్టించబోతున్నాను చూడు. నందిని మెల్లగా, ఏంటా తొందర? నందిని, కాఫీ తీసుకో. నందిని, ఏంటిది? నేను అదే అడగడానికి వచ్చాను. ఏంటిది? మాట్లాడవేంటి విజయ్? ఏంటిది? అంటే నా ముందు ప్రేమ నటిస్తూ నీ మనసులో ఉన్న ప్రేమని మాత్రం ఈ జానకి చూపిస్తున్నావన్నమాట. అది చాటుగా. అది కాదు నందిని. చీ నోర్మై. అసలు మనిషివేనా నువ్వు? ఎందుకే నా ఉసురు పోసుకుంటున్నావు? నేను నీకే అన్యాయం చేశానని? జరిగింది మర్చిపోయి నా మనసు చంపుకొని ఆత్మాభిమానం పక్కన పెట్టి నేను నా భర్తకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ప్రతిసారి ఏదోలా నన్ను వెనక్కి నెట్టాలని చూస్తున్నావు. నందిని, ఇందులో జానకి తప్పేం లేదు. మరెవరిది తప్పు? మీదా? లేక చూస్తూ ఊరుకోకుండా మీ బండారం బయట పెడుతున్న నాదా? మాట్లాడవేంటి విజయ్? ఎవరిది తప్పు? ఎప్పటికప్పుడు నాకు నేనుగా కాంప్రమైజ్ అయి వెళ్తూనే ఉన్నాను, కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అసలు నేను లోపల ఎలా ఫీల్ అవుతున్నానో నన్న ఆలోచన కూడా లేదు. ఒకవేళ నీకు ఆలోచన కలిగినా దాన్ని నీ మనసులో నుంచి తుడిచేయడానికి ఇదిగో ఈ జానకి రెడీగా ఉంటుందిగా. ఎందుకు విజయ్ ఈ నాటకాలు? ఎవరి కోసం? నువ్వంటే నాకు అసహ్యం, నీ మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడనని ఒక్క మాట చెప్పు. ఇక లైఫ్ లో నేను నీకు కనబడను. అంతేగాని ఇలా అనుక్షణం నన్ను చిత్రవద చేస్తూ చంపొద్దు. అవే మాటల్లో ఉందని ఇప్పుడు అసలు ఏమైందని? ఏంటి ఏమైందని అడుగుతున్నావా? ఇంకా ఏం కావాలని నీ ఉద్దేశం? కలపడానికి వచ్చానన్నావు, కానీ కంట తడి పెట్టిస్తున్నావు. కడుపుతో ఉన్న నన్న జాలి కూడా లేకుండా నా మనసు కుంగిపోయేలా చేస్తూ
నా భర్త నాకు దూరం చేస్తున్నావు. మీ ఇద్దరి వల్ల నాకు ప్రతిసారి అన్యాయమే జరిగింది. కానీ పరిస్థితులు అలా తలెత్తాయి అనుకొని నాకు నేను సర్ది చెప్పుకొని నా భర్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. పుట్టబోయే బిడ్డ కోసం నా మనసునే మార్చుకున్నాను. కానీ కానీ మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో నా మనసు బాధ పెడుతున్నారు. ఇక భరించడం నా వల్ల కాదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. చూడు జానకి, నీకు ఆస్తి మీద హక్కు ఉండొచ్చు, కానీ నాకు నా భర్త మీద హక్కుంది. లీగల్ గా విజయ్ నీకు భర్త కాడు, కాలేడు. ఒకవేళ తను అవ్వాలనుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు. విడాకులు తీసుకోవడానికి కూడా నేను సిద్ధమే.